కొంతమంది ఈరోజు ఒక విధవ సన్యాసి వాడు బల్క సుమన్ ఒక పార్లమెంట్ రివ్యూ సమావేశంలో ఒక జిల్లాలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, మాజీ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీదనైనా మాట్లాడచ్చు, ఎవరి మీదనైనా నువ్వు మాట్లాడినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. అయితే మేము ఎవరి మీద మాట్లాడినావు ఎక్కడ మాట్లాడినామనేది కాదు ఇది సందర్భం. కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా, రండా అన్నారు, వెధవ అన్నారు, సన్నాసులు అన్నారు, ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా, బొంద తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి, దద్దమ్మ సన్నాసివి. ఈరోజు నీకు అదే గతి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాలలో పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గు సెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు సెక్రటరియట్ పోయి ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పినా వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక, ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపిన బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రా చూసుకుందాం నా కొడక, ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం, మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా నా కొడక. ఈ రోజు బల్పెక్కి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు, చెప్పు తీసుకొని కొడతాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈరోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారులే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందబెత్తమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. నా కొడక చూద్దాం రాయంగా, మేమంతా రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నాం. రాక నా కొడక, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నువ్వెంతనో నీ బలం ఎంతనో చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల నియంత్రిత మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మీ పాలనలో, కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలనలో మీరంతా ఈరోజు ఫ్రస్ట్రేషన్కు లోనై కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు. నా కొడుకల్లారా, మీరు